అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ పండుబాబు స్కూల్ నుంచి వచ్చేసాడమ్మా. ఇప్పుడు 8 గంటల అయింది టైం. నాకు చపాతీ కావాలని పేచి చక్కగా చపాతీ చేసి ఈవేళ జీడిపప్పు టమాటాతో మంచి కర్రీ. రండి చూపింత బంగారం. ఇదిగో 2 ఉల్లిపాయలమ్మా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ. ఇదిగో 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. శీతాకాలం కదా, కొంచెం కారంగా ఉంటే బాగుంటుందని చెప్పి. ఇప్పుడు కరెంట్ వచ్చిపోయింది అందుకని, లేకపోతే ఇంకా చూపించేదాన్ని. ఇదిగో 50 గ్రాములు జీడిపప్పు నానబెట్టుకున్నాను. కొత్తిమీర, అమ్మా, కారం, ఉప్పు. ఇదిగో 1/2 కిలో టమాటాలు. ధనియాల పౌడర్ వేయాలి, అక్కడ మర్చిపోయి పెట్టలేదు. ఇదిగో ధనియాల పౌడర్. ఓకేనమ్మా. ఇదిగో చపాతీ పిండి 1/2 కేజీ నానబెట్టుకున్నాను. ముద్ద చేసిన తర్వాత కాల్చేటప్పుడు మీరు చూపిస్తా. అక్క సూపర్ చేస్తుంది చపాతీలో ఫస్ట్. ఓకేనమ్మా. ఇది వేపేసుకుందాం. కూర వేసుకున్నాక చపాతీలు చేసేద్దాం. మీకు చపాతీ చూపించలేదు నేను. నూనె వేసుకోండి, సాల్ట్ వేసుకోండి. 1/2 కిలో పిండిలో ఒక 50 గ్రాములు నూనె వేసుకోండి. చక్కగా అంత సాల్ట్ వేసుకోండి, నానబెట్టేయండి. మనం ఇంకా ఆయిల్ వేసి కాల్చక్కర్లేదు. నాని కొద్ది సూపర్గా వస్తుంది అన్నమాట, పూరి వచ్చినట్టు. ఓకేనమ్మా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం ఉండదు, సూపర్ ఉంటుంది. టమాటా కాజు కర్రీ. మీకు నచ్చితే కొద్దిగా గరం మసాలా వేసుకోవచ్చు, నేను వేయను అంతే. ఓకేనమ్మా. కొంచెం ఉల్లిపాయ మగ్గాక టమాటా వేసుకుంటాను. ఓకేనా అమ్మా. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం 1/2 కిలో. చక్కగా చీరుకోండి సన్నగా. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇందులోనే. అదిగో 2 స్పూన్లు కారం వేసాను, ఎందుకంటే 4 పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి. తగినంత ఉప్పు, ధనియాల పౌడర్ కూడా వేసేస్తాను. జీడిపప్పు నాంతా ఉంటుంది, ఇది ఉడికేకి వేసుకుందాం. స్పూన్ వేసాను ధనియాల పౌడర్. ఓకేనా. ఎదుగో మూత పెట్టేసాను. ఇలా మగ్గిపోవాలి. వాటర్ మట్టి పోయికండమ్మా. ఎదుగో అది టమాటా ఎప్పుడైతే అమ్మా ఎదుగో చూసారా, 1 నిమిషం అలా మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోద్ది. ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకుందాం. ఇదిగో 50 గ్రాములు వేసానమ్మా. మామూలు వాటర్లోనే, వేడి నీళ్ళు కదమ్మా, చన్నీళ్ళలోనే నానబెట్టుకోండి. అప్పుడు ఇది ఎలా ఉంటుందంటే పచ్చి జీడిపప్పులాగా ఉంటుంది. మాకు దొరుకుతుందమ్మా ఇక్కడ పచ్చి జీడిపప్పు అమ్ముతారు. అప్పట్లో వేసవకాలం వచ్చేటప్పటికి పచ్చి జీడిపప్పులాగా ఉంటుంది నోట్లో చక్కగా. ఇదిగో ఇప్పుడు వాటర్ పోసుకుందాం. మరి చపాతీ చేయాలి కదా. అంతే. ఈ నీళ్ళన్నీ దగ్గరికి వచ్చేటప్పటికి కూర రెడీ అయిపోద్ది. గ్రేవీ ఉండాలి కదా, వాటర్ కొద్దిగా పోసుకోండి. ఓకే బంగారం. ఇది దగ్గరికి వచ్చేసో చూపిస్తాను, చపాతీ చేసుకుంటాను. అమ్మా చక్కగా కూర ఉడుకుతుంది. ఇదిగో అక్క కెమెరా తీసి పాపం మళ్ళీ చపాతీ చేసేసింది. ఓ తోడు ఉండాలిరా బంగారం. ఆయిల్ అందులో పోసుకున్నాం కాబట్టి చూడండి పొంగుద్ది. ఇప్పుడు చూడండి ఎలా పొంగుద్దో. చక్కగా ఆయిల్ కూడా పోయక్కర్లేదు, మనం ఆయిల్ వేసేసుకుంటాం కాబట్టి. వేడి వేడిగా తినాలి సాయంకాలం, ఎందుకంటే శీతాకాలం కాబట్టి. మా పండుబాబుకి ఏది ఇష్టమంటే అదే చేసేస్తాం నైట్ టైము. అది కూడా బంగారం. ఓకేనమ్మా. అయిపోయింది కూర. ఆ గ్రేవీ ఉంటే చపాతీ కలుపుకోవడానికి బాగుంటుంది.
ఓకేనా, ఇలా పొయ్యి మీద ఉండగానే వేసేస్తూ ఉంటాను ఇప్పుడు అంకుల్ గారికి, పండుబాబుకి, అందరికి. మా అక్కే చేస్తుందమ్మా చపాతి అయితే మట్టికి. చూపించమ్మ ఇలాగా, ఇప్పుడు చూపించు. నాకు చెయ్యిలో ఆగుతుంది కదమ్మా, అందుకని అక్కే ఎక్కువ పని చేస్తుంది. ఓకేనమ్మా, ఇదిగో పండుబాబుకి అంకుల్ గారికి హాల్లోకి వెళ్ళిపోయారు, పట్టుకెళ్ళిపోయాను. ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను. ఇది చక్కగా మృదువుగా కలుపుకుంటే చాలా బాగా వస్తాయి చపాతీలు. మామూలుగా మనం తెచ్చుకునే ఆటాయే. ఓకేనమ్మా, ఇదిగో మరి చక్కగా. ఓకేనమ్మా, నచ్చిందా? ఎందుకంటే మీతో షేర్ చేసుకుందామని చెప్పు. ఇప్పుడు 8 గంటలకు తీస్తున్నాను వీడియో ఇది, ఎందుకంటే మీకు చూపించలేదు, చూపించినట్టు ఉంటుంది. సాయంకాలం మాటలు ఎలా తినాలి, పప్పు గట్ట తింటే గ్యాస్ ఫామ్ అవుద్దమ్మా. చక్కగా ఇలా 4 టమాటాలు వేసుకుని జీడిపప్పు వేసుకుని ఇంట్లో వండుకోవచ్చు. అదే బయట ప్లేట్తో తెచ్చుకుంటే 4 వదాలంటే ఒక ప్లేట్ వచ్చి చక్కగా ఇలా వండుకోండి. ఓకేనమ్మా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చక్కగా బెల్ బటన్ నొక్కండి, ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. నా వీడియోలు బాగా చూస్తున్నారు, చాలా ఆదరిస్తున్నారు, చాలా సంతోషం బంగారం. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.